ఆర్టిస్టులు అట్లాగే సిఐటియు ఆధ్వర్యంలో ఫిలిం ఛాంబర్ దగ్గర మనం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ప్రధానమైన డిమాండు ఎవరైతే జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారో పేద కళాకారులు వాళ్ళకందరికీ కూడా న్యాయం చేయాలి అని చెప్పేసి చాలా కాలంగా కూడా మనం పోరాటం చేస్తూ ఉన్నాం. కానీ చిత్రపురిలో ఏదైతే హౌసింగ్ సొసైటీ ఉన్నదో దాంట్లో ఇప్పటికీ 60 ఎకరాల స్థలం ఉంటే ఇప్పటికే అనేక ఇళ్ళు కూడా కట్టేశారు. అనేక మందికి కూడా ఈరోజు అమ్ముకునే పరిస్థితి ఉన్నది. మిగిలిపోయింది కేవలం ఈరోజు 4 ఎకరాల స్థలం మాత్రమే ఉన్న పరిస్థితి ఉంది. ఆ 4 ఎకరాల్లో కూడా ఈరోజు ఫ్లాట్లు ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేసి అమ్ముకోవాలని చెప్పి చిత్రపురి హౌసింగ్ సొసైటీకి సంబంధించింది ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఒక్కొక్క ఫ్లాట్ ధర 90 లక్షల నుంచి 3 కోట్ల రూపాయల వరకు కూడా దాన్ని పెట్టారు. మరి ఈరోజు జూనియర్ ఆర్టిస్టులకు సంబంధించింది చూసినా, లేకపోతే ఇంకా కాస్ట్యూమర్స్కు సంబంధించింది చూసినా, లేకపోతే టెక్నీషియన్స్కు సంబంధించింది చూసినా, ఈరోజు ఆ కాస్ట్ ఏదైతే పెట్టారో డైరెక్టర్లు నిర్మాతలు మినహాయిస్తే ఎవ్వరు కూడా కొనుక్కోలేని పరిస్థితి ఉన్నది. డైరెక్టర్లు కూడా కొనుక్కోలేని పరిస్థితి ఆ దాంట్లో. అందుకని 3 కోట్ల రూపాయలు 90 లక్షల రూపాయలు పెట్టి ఈరోజు డబుల్ బెడ్రూమ్లు అట్లాగే ట్రిపుల్ బెడ్రూమ్లు ఏ రకంగా ఈరోజు జూనియర్ ఆర్టిస్టులు కొనుక్కుంటారు? కనీసం ఈరోజు వల్లభనేని అనిల్ కుమార్ గారు ఏదైతే జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్కు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారో, అట్లాగే హౌసింగ్ సొసైటీకి ఈరోజు అధ్యక్షులుగా ఉన్నారో, కనీసం ఇంగిత జ్ఞానంతో ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి ఈరోజు సిఐటియుగా డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. ఈరోజు ఒక జూనియర్ ఆర్టిస్టుకు రోజు ఒక కూలీ దొరికిందనుకో ఎంత డబ్బులు వస్తాయి? 700 రూపాయల నుంచి 900 రూపాయలు మాత్రమే ఈరోజు వస్తూ ఉన్నాయి. ఆ 700-900 రూపాయలు తన కుటుంబాన్ని పోషించుకోవడానికి కూడా ఈరోజు సరిపోవట్లేదు. మరి అట్లాంటి నేపథ్యంలో ఒక జూనియర్ ఆర్టిస్ట్ పోయి చిత్రపురి కాలనీలో ఒక ఫ్లాట్ కొనుక్కునే పరిస్థితి ఈరోజు ఉన్నదా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అందుకని పెద్దలు గతంలో ఉన్న జూనియర్ ఆర్టిస్ట్ నుంచి పై స్థాయి దాకా ఉన్న అందరు ఆర్టిస్టుల వరకు కూడా చిత్రపురిలో ఇల్లు కట్టించాలి, మన గృహ వసతి కట్టించాలి అని చెప్పేసి ఆయన ఇప్పటి ప్రభుత్వంతో కూడా కొట్టాలి. ఆ రకంగా 67 ఎకరాల స్థలాన్ని ఈరోజు మనకు చిత్రపురి సొసైటీకి కేటాయిస్తే ఈరోజు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఈరోజు ఒక రాబందుల్లాగా ఈరోజు అక్కడ తేలి మొత్తం కూడా ఉన్న స్థలాన్ని ఈరోజు అప్పనంగా కాజేస్తూ ఎవరెవరైతే డబ్బులు గల్ల వాళ్ళు ఉన్నారో, కోటీశ్వరులు ఉన్నారో వాళ్ళకే ఈరోజు ఆ ప్లాట్లను అమ్ముతున్న పరిస్థితి ఉన్నది. అందుకని గతం నుంచి కూడా మనం చెప్తా ఉన్నాం, ఏదైతే అక్కడ అవినీతి జరుగుతూ ఉందో ఆ అవినీతి పైన విచారణ జరిపించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ విచారణ జరిపిస్తూ ఉన్నారు. మొన్ననే వల్లభనేని అనిల్ కుమార్ గారు జైలుకు కూడా పోయొచ్చారు. 34 రోజుల పాటు జైలుకు పోయొచ్చినా కూడా తన బుద్ధి మాత్రం మారలేదు. అదే పద్ధతిలో ఈరోజు కూడా అదే రకంగా కొనసాగిస్తున్న పరిస్థితి ఉన్నది. అందుకని ఈరోజు వల్లభనేని అనిల్ కుమార్ గారు నేనేం చేసినా నడుస్తుంది, నేను అవినీతిలో సంపాదించిన డబ్బులు నా దగ్గర భారీగా ఉన్నాయి, గతంలో ఆఫీస్ సెక్రటరీగా పనిచేసిన నేను ఈరోజు కోటీశ్వరుని అయ్యాను అని చెప్పేసి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకని ఆయనే ఆఫీస్ సెక్రటరీగా పనిచేసి ఇన్ని కోట్ల రూపాయలు ఈరోజు ఎట్లా సంపాదించారో కూడా దానిపైన కూడా విచారణ జరిపిస్తే ఈరోజు దానికి సంబంధించిన భాగవతాలు బహిరంగంగా ఈరోజు మనకు వ్యక్తం కావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈరోజు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. ఈరోజు వల్లభనేని అనిల్ కుమార్ గారికి అట్లాగే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏం సంబంధాలు ఉన్నాయనేది తెలియదు. కానీ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఈ చిత్రపురి జరుగుతున్న అవినీతి ఏదైతే ఉందో దానిపైన విచారణ జరిపించండి. ఆ 67 ఎకరాలకు సంబంధించిందైనా, ఇప్పుడు ఈ 4 ఎకరాల స్థలంలో కడుతున్న రాష్ట్రకు సంబంధించిందైనా ఈరోజు విచారణ జరిపించి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కటకటాల వెనుకకు పంపించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.